సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పు లేకుంటే హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇంట గెలిచి రచ్చ గెలిచి అనే సామెత ఉంది, మీకు తెలుసు. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి హైకోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఏదో ఊహాజనితంగా బహుశా ఇది కొట్టేయకపోవచ్చు, లేకుంటే దీని విచారణ ఇంకా ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయని సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టుకు పోతారు. అక్కడ అన్నీ ఆలోచించి ధర్మాసనంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా మోస్ట్ సీనియర్, వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారంటే ఆధారాలు ఉన్నాయి, ఇక్కడ జరిగింది, కుంభకోణాలు జరిగాయి అని వాళ్ళు గుర్తించారు కాబట్టి హైకోర్టుకే వెళ్ళండి, అక్కడనే తేల్చుకోండి అని చక్కగా చెప్పింది. అంటే నమ్మింది. వీళ్ళంతా సతవిత్తులు కాదు, వీళ్ళు ఏమి అక్కడ అన్యాయం చేయలేదు అని కాదు, న్యాయంగా ప్రజలు అక్కడ నష్టపోయారు, ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల గండి పడింది, నమ్మే మళ్ళీ హైకోర్టుకు పంపించింది. అంటే మరి హైకోర్టు తర్వాత ఏం తీర్పిస్తుంది ఏందనేది మనం భవిష్యత్తులో తెలుసుకోవాలి. మనం మొదలే చెప్పుకున్నాం, అధికారంలోకి ఉంటే కబ్జాలు, ప్రతిపక్షంలోకి రాగానే వాటి మీద ఎంక్వైరీ, ఇది సహజం.